ఏం పిల్లి బిత్తిరి బిరంగి శాస్త్రి, ఏమైనా సంబంధాలు పట్టుకొచ్చావా మా అమ్మాయికి? మా అబ్బాయి ప్రొఫైల్ మంచిగా ఉందన్నావు, ఇప్పటిదాకా ఒక్క సంబంధం కూడా తీసుకురాలే. మీరు ముక్కు మీద వేలు వేసుకుని సంబంధం తెచ్చాను చూడండి, నా నమ్మండి. అవునా? అబ్బాయి ఎలా ఉంటాడు? అమ్మాయి కన్నా వత్తు పడు చక్కగా ఉంటాడు. అమ్మాయి ఎట్లుంటది? చక్కని ముక్కు, చెక్కిన ముఖ సౌందర్యం, చూడగానే అందం ఐశ్వర్యం కలబోసినట్లుంటది. నన్ను నమ్మండి. ఫోటో ఏమైనా ఉన్నదా? మీకు వాట్సాప్ చేశాను చూడండి. అబ్బాయి బాగున్నాడు. పిల్ల మస్తున్నది. ఇవన్నీ సర్లే గాని ఈ పిల్లకి ఇప్పటిదాకా లగ్గం ఎందుకు గాలే? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగొద్దా చెప్పండి. ఈ అదృష్టం విషయాలు కలిసి వచ్చింది అనుకోండి, నన్ను నమ్మండి. నా పిండాకుడు. ఎక్కడైనా కాఫీ అమ్మాయి ఇస్తుంది కదా? ఎక్కడైనా అలానే ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇలానే ఉంటుంది. ఎందుకట్లా? ఎందుకంటే మా పాప నేను ఇంకా చిన్న బేబీలా చూసుకుంటాను. మీ పాప సరే, మరి మీ ఆవిడ గారు తేవచ్చుగా. మా ఆవిడకు ఓసిడి, వంట రూమ్ వైపు కనీసం చూడను కూడా చూడదు. అయ్యో అదేంటండి, టిష్యూస్ ఉన్నాయి కదా. ఏమైతుంది? మేము ఇట్లనే తుడుస్తాం. అంటే తను మీరు చేసిన పనికి ఫెయిల్ అవుతుంది. ఇందా మీకు చెప్పాను కదా తనకు ఓసిడి అని. పని మనిషి కూడా పట్టు చీర కట్టుకొని పని చేయాలంటుంది తను. ఓ అర్థమైతుంది. ఇల్లు చూస్తే కడిగిన ముత్యం లెక్క పెట్టుకున్నారు నీట్గా, బాగుంది. ఈ ముచ్చట్లకేం గాని అమ్మాయి ఏం చేస్తుందో? పీజీ చేశాను అంకుల్. మావాడు బీటెక్ చేస్తుండు. మావానికి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఇచ్చే కొలువు. ఓ హెచ్ఆర్ అన్నమాట. ఏమో గది, అందరి జాతకాలు మా అబ్బాయి చేతిలోనే ఉంటాయంటారు మరి. అమ్మా, కొంప తీసి రిసెప్షనిస్ట్ గా చేయట్లేదు కదా? రిసెప్షనిస్ట్ కాదండి. వదిన గారు జోక్ చేశారు. ఏంది శాస్త్రి గారు, మా గురించి వీళ్ళకి ఏం చెప్పలేదా? చెప్పానండి, మర్చిపోయి ఉంటాను. ఆయన ఎంతసేపు పెద్దవాళ్ళ మనం మాట్లాడుకోవడం, చిన్నపిల్లలు మాట్లాడుకోవడం ఉందా? ఆగరా వెళ్ళు. అబ్బాయి తొందరపడుతున్నాడు. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఓకే డాడీ. అయినా మీ ఇన్స్టా అండ్ ట్విట్టర్ అకౌంట్ చూసాను, పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరనుకుంటా. ఉన్న ఫ్రెండ్స్ అందరు ఈయన ఉండి ఇంకా ఆడేం పని. గల్లీ గ్యాంగ్ అని ఒక గ్రూప్ ఉంది కదా, దానికి అడ్మిన్ నేనే. నైస్. మరి మీ ఇష్టాలు? ఇష్టం అంటే పొద్దుగాల ఏమైనా పోరగాలతో రోడ్ల పండి తిరగడం అంటే మస్తు ఇష్టం. ఏంది పోరు అట్లా పోరగాలతో తిరుగుతున్నావు అంటేనే ఇష్టం. ఓకే. ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని చాలా కోరిక. ఐస్ క్రీమ్ నచ్చితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టడం ఏంటి? 10 రూపాయలు పడితే కొనుక్కోవచ్చు కదా. కానీ మా ఫ్రిడ్జ్లో అందుకంటే తీసుకోవచ్చు. మీకు అలా అర్థమైందా? నాకైతే రోడ్ పక్కన గరం గరం చికెన్లో ఇంత కారం ఇంత మసాలా దంచి కొట్టి 4 ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకొని తింటే అందులోనే టేస్టే వేరు. నువ్వు కొంపదీసి పీజీ చేయలేదా ఏంది? అంటే నీ లాంగ్వేజ్ ఎలా ఉందని అడుగుతున్నా. అంటే పీజీ చదివితే అట్లా మాట్లాడాలని ఏమైనా ఉందా ఏంది? పుట్టి పెరిగింది ఈడనే కాబట్టి భాష యాస అట్లనే ఉంటుంది. అయినా మీరేంటి ఇలా కరెంటు కొట్టిన కాకిలక తయారైనారు? ఇంతకీ నాకు ఫోటోలో చూపించిన అమ్మాయి మీరేనా? అంటే ఫోటోలో చూస్తే మిర్చి సినిమాలో అనుష్క లాగా, కానీ డైరెక్ట్ గా చూస్తే అరుణధి సినిమాలో అనుష్క లాగా కనిపిస్తున్నారని. ఓ అదా, పిరంగి శాస్త్రి ఇంకా మీరు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉండమని చెప్పాడు మా డాడీ. సర్లే అని ఇప్పటిదాకా మేనేజ్ చేశాను, కానీ లగ్గం ఆడేవాడి దగ్గర కొంచెం మన ఒరిజినాలిటీ చూపించాలి కదా అని.